నమస్కారం వార్తలకు స్వాగతం నేను కృష్ణ కార్తీక సోమవారం సందర్భంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి వేకోజాము నుంచే ఆలయాలకు భక్తులు బారులు తీరారు విజయవాడ కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించారు భక్తి శ్రద్ధలతో కార్తీక దీపాలు వెలిగించి అభిషేకాలు నిర్వహించారు శైవ క్షేత్రాలలో భక్తులు కోలాహలంతో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది శివ కేశవులకు పరమ పవిత్రమైన కార్తీక మాసం 2వ సోమవారంను పురస్కరించుకుని శైవ క్షేత్రాలు భక్తజనంతో పోటెత్తారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గామల్లేశ్వర స్వామి వన్ టౌన్లోని శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి ఆలయంలో పలు శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేకువజాము నుంచే విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చి కృష్ణానదిలో పుణ్య స్నానాలు ఆచరించారు. అనంతరం చేరువనే ఉన్న పాత శివాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, కార్తీక దామోదర్ల ప్రీత్యార్థం దీపాలు వెలిగించి శాస్త్రోక్తంగా అర్చనలు నిర్వహించారు. వేకువజాము నుంచే ప్రారంభమైన భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తులకు అసౌకర్యం కలగకుండా దేవస్థానం ఈవో, చైర్మన్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచే అర్చకులు స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు నిర్వహించారు. బ్రహ్మ ముహూర్తం ప్రదోషకాలంలో పరమశివుడిని మొదలో మనసారా ఓం నమ శివాయ అని స్మరిస్తే చాలు కరిగిపోతాడు. భక్తితో పరమేశ్వరుణ్ణి ఒక సుమం సమర్పించినా లేదా శివ పంచాక్షరి ధ్యానం చేసినా సంతుష్టుడై సకల శుభాలు, మానసిక ప్రశాంతత, విద్యార్థుల్లో జ్ఞాపక శక్తిని ప్రసాదిస్తాడని వేద పండితులు చెబుతున్నారు. కార్తీక మాసంలో శివ కేశవులను ఆరాధిస్తే మన పాప కర్మలు వారు స్వీకరించి కష్టాలను తొలగిస్తాడు అనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. భారత మహిళా క్రికెట్ జట్ ప్రపంచ కప్ గెలుచుకోవడం ద్వారా చరిత్ర సృష్టించిందని సీఎం చంద్రబాబు అన్నారు. మన కూతుళ్ళు మొత్తం దేశాన్ని గర్వపడేలా చేశారని కొనియాడారు. వారి అద్భుతమైన ప్రదర్శన, అవిశ్రాంత దృఢ సంకల్పం, అజేయ స్ఫూర్తి ప్రతి భారతీయుడికి స్ఫూర్తినివ్వడంతో పాటు ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తిందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. మన ఛాంపియన్లకు అభినందనలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాల్లో పలువురు ప్రయాణికుల మృతి తీవ్రంగా కలచివేసిందని సీఎం చంద్రబాబు అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన ప్రయాణికులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్తో తీసుకున్న సెల్ఫీని ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. సచిన్ వినయం, మానవత్వం గురించి ఎన్నోసార్లు విన్నాను, కానీ అవన్నీ నిజమని ఈరోజు ప్రత్యక్షంగా చూశాను. అద్భుతమైన వ్యక్తిత్వం, స్ఫూర్తిదాయక వ్యక్తి సచిన్ అని లోకేష్ పేర్కొన్నారు. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్తో తీసుకున్న సెల్ఫీని ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. నా జీవితంలో ఇది ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్ అంటూ లోకేష్ తన ట్విట్టర్ ఖాతాలో సచిన్తో దిగిన ఫోటోను పోస్ట్ చేశారు. లోకేష్ కుటుంబంతో సహా ముంబైలో జరుగుతున్న మహిళా ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ వీక్షించారు. సచిన్ వినయం, మానవత్వం గురించి విన్న ప్రతిదీ నిజమంటూ లోకేష్ తన పోస్ట్లో తెలియజేశారు. సచిన్ వినయం, మానవత్వం గురించి ఎన్నోసార్లు విన్నాను, కానీ అవన్నీ నిజమని ఈరోజు ప్రత్యక్షంగా చూశాను. అద్భుతమైన వ్యక్తిత్వం, స్ఫూర్తిదాయక వ్యక్తి సచిన్ అని లోకేష్ పేర్కొన్నారు. సచిన్ను కలవడం గౌరవంగా భావిస్తున్నానని లోకేష్ అన్నారు. ఒత్తిడిని అవకాశంగా మలుచుకొని వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వన్డే ప్రపంచ కప్ తుది పోరులో భారత్ మహిళా క్రికెట్ జట్ విజయ దుందుబి మోగించింది. షఫాలి వర్మ అద్భుత ఆల్రౌండ్ ప్రదర్శనతో భారత్కు తొలి ప్రపంచ కప్ టైటిల్ అందించింది. కృషి, పట్టుదల, ఆత్మస్థైర్యంతో ప్రయత్నిస్తే ప్రపంచాన్ని జయించవచ్చునని భారత మహిళా క్రికెట్ జట్టు నిరూపించింది. ఎన్నేళ్లుగానో ఎదురుచూస్తున్న కల నేడు సాకారమైంది. ఐసీసీ మహిళల ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ జట్టు చరిత్ర సృష్టించింది. షఫాలి వర్మ అద్భుత ఆల్రౌండ్ ప్రదర్శనతో భారత్కు తొలి ప్రపంచ కప్ టైటిల్ అందించింది. నాకౌట్ దశకు ముందు జట్టులోకి చివరి వేళ చేర్చబడిన షఫాలి ఫైనల్లో 87 పరుగులు సాధించి తర్వాత కీలక వికెట్లు తీసి మ్యాచ్ను భారత్ వైపు తిప్పింది. ఆమెతో పాటు దీప్తి శర్మ కూడా అద్భుత ఆల్రౌండ్ ప్రదర్శన కనబరిచింది. ఫలితంగా భారత్ దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న తొలి ప్రపంచ కప్ ట్రోఫీని గెలుచుకుంది. లారా వోల్వర్ట్ శతకంతో పోరాడిన దక్షిణాఫ్రికా మూడోసారి రన్నరప్గా ముగిసింది. భారత్ తొలి బ్యాటింగ్ 7 వికెట్లు నష్టానికి 298 పరుగులు చేసింది. శతకం లేకుండా జట్టు సాధించిన మూడవ అతిపెద్ద స్కోర్ ఇది. ఓపెనర్లు షఫాలి శర్మ, స్మృతి మంథానా 100 భాగస్వామ్యంతో దూకుడుగా ఆరంభించారు. వర్షం కారణంగా ఆలస్యమైన మ్యాచ్లో తొలి ఓవర్లో బంతి స్వింగ్ అవుతుందని భావించిన షఫాలి దూకుడుగా ఆడింది. 6 ఓవర్లోనే భారత్ 45 పరుగులు చేసింది.
దక్షిణాఫ్రికా బౌలర్లు మార్పులతో రన్ రేట్ను కట్టడి చేశారు. మంథానా అవుట్ అవడంతో భారత్ వేగం తగ్గింది. కానీ షఫాలి అర్ధ సెంచరీ నమోదు చేసింది. జెమిమా రోడ్రిగ్స్ కూడా బాగానే ఆడారు. అయితే ఇద్దరూ అవుట్ కావడంతో భారత్ కొంత వెనుకబడింది. హర్మన్ ప్రీత్, దీప్తి శర్మ ఇన్నింగ్స్ను స్థిరపరిచారు. చివర్లో రిచా ఘోష్ దూకుడుగా ఆడి స్కోర్ను 298 పరుగులకు చేర్చింది. లక్ష్యం ఛేదించేందుకు రంగంలోకి దిగిన సౌత్ ఆఫ్రికా ప్రారంభంలోనే తడబడింది. తస్మిన్ బ్రిడ్స్ రనౌట్ అవగా వోల్వార్డ్ అద్భుతంగా అర్ధశతకం పూర్తి చేసింది. కానీ హర్మన్ ప్రీత్ కౌర్ వ్యూహాత్మకంగా షఫాలీకి బౌలింగ్ అప్పగించగా ఆమె తన రెండో బంతికే లూజ్ వికెట్ తీసింది. వెంటనే కాప్ కూడా అవుట్ కావడంతో మ్యాచ్ భారత్ వైపుకు మళ్లింది. తర్వాత దీప్తి అద్భుత బౌలింగ్ ప్రదర్శన కనబరిచింది. వరుస వికెట్లు తీసి దక్షిణాఫ్రికా మిడిల్ ఆర్డర్ను కుప్పకూల్చింది. వోల్వర్డ్ శతం చేసిన దీప్తి ఆమెను అవుట్ చేయడంతో ఆ జట్టు ఆశలు ఆవిరయ్యాయి. చివరికి 45.3 ఓవర్లలో దక్షిణాఫ్రికా 246 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్ 52 పరుగుల తేడాతో విజయ పతాకం ఎగురవేసింది. దీప్తి 5 వికెట్లు, షఫాలి 2 వికెట్లు దక్కించుకున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 34 మరియు 35వ డివిజన్ కేదారేశ్వరపేట మ్యాంగో మార్కెట్ నుండి ఆంజనేయ స్వామి గుడి వరకు 87 లక్షల బీటీ రోడ్ లేయర్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే సుజనా చౌదరి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే సుజనా చౌదరి మీడియాతో మాట్లాడుతూ రాబోయే 90 రోజుల్లో రోడ్ నిర్మాణ పనులు పూర్తి చేస్తామని తెలిపారు. నియోజకవర్గంలో ప్రజలు ఎటువంటి సమస్య ఉన్నా తనను నేరుగా కలవాలని సూచించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి జరుగుతుందన్నారు. ఈరోజు మన పశ్చిమ నియోజకవర్గంలో అనేక రోడ్లు ఆల్రెడీ శంకుస్థాపన చేసి పనులు అవుతూ ఉన్నాయి. ఇది 34-35 డివిజన్లో మ్యాంగో మార్కెట్ వరకు కూడా రోడ్డు వేయడానికి, అటు ఆంజనేయ స్వామికి టెంపుల్కి అటు ఇటు రోడ్డు వేయడానికి 87 లక్షల రూపాయలతో అప్రూవ్ చేయించాం. ఈ రోడ్డు రాబోయే 90 రోజుల్లో కంప్లీట్ చేస్తామని చెప్పి కాంట్రాక్టర్ గారు కూడా కమిట్ చేశారు. ఇక్కడ ఉన్న ప్రజలు ఇంకేదన్నా సమస్యలు కనుక తీసుకొస్తే మనం అవి కూడా ప్రయత్నం చేసి చేపిద్దాం. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నో కాలంగా 34-35 డివిజన్లు రోడ్లు అనేది సరిచేయడం అనేది కార్యాచరణ మీద ఎప్పటి నుంచో ఇక్కడ స్థానిక ప్రజలందరూ కూడా కోరుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చాక సుమారు 85 లక్షలు వాళ్ళ యొక్క బడ్జెట్ కేటాయించి ఈ యొక్క మ్యాంగో మార్కెట్లో వ్యాపారాలు చేసుకుంటున్న వ్యాపారస్తులకి, అలాగే దూర ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళ యొక్క కొనుగోలు చేయడానికి వచ్చిన ప్రజలందరికీ కూడా ఇక్కడ అసౌకర్యం కలుగుతున్న విధంగా చూసి ఈరోజు స్థానిక శాసనసభ్యులు యలమంచిలి సుజనా చౌదరి గారు ఈరోజు వచ్చి శంకుస్థాపన వేయడం జరుగుతూ ఉంది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, అభివృద్ధికి మారుపేరు నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఇవాళ పశ్చిమ నియోజకవర్గంలో కూడా అభివృద్ధి రన్నింగ్ అనేది జరుగుతూ ఉందంటే సుజనా చౌదరి గారి యొక్క ప్రోద్బలంతో ఈ యొక్క నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గం తీర్చిదిద్దాలని ఒక లక్ష్యంతో సంకల్పంతో ముందుకెళ్తాం. మేమందరూ కూడా ఈ యొక్క కూటమిని బలపరుస్తూ మరి ఎన్నో ఇంకా సేవా కార్యక్రమాలు చేయాలి, ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని మీ అందరికీ ద్వారా తెలియజేసుకుంటాం. మా 34వ డివిజన్లో మరి 34-35 అనుసంధానంగా సీకే రెడ్డి రోడ్కి సంబంధించి బీటీ రోడ్డు వేసేటటువంటి ఇదిలో 87 లక్షల రూపాయలు కౌన్సిల్ ద్వారా మరి 2 నెలల క్రితం శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. మరి ఈ రోజున దాని శంకుస్థాపన నేపథ్యంలో మరి మా గౌరవ కార్పొరేటర్ గారు మణెమ్మ గారు, అలాగే ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు కూడా ఇక్కడ గౌరవ అతిథులుగా విచ్చేయటం జరిగింది. ఖచ్చితంగా అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షానే ఖచ్చితంగా మేమనే వాళ్ళం అనేది ఖచ్చితంగా ఉంటాం. రాష్ట్రంలో ప్రజలకే కాదు ఆలయాలకు వచ్చే భక్తులకు రక్షణ లేకుండా పోయిందని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణులు విమర్శించారు. భక్తులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉందని సూచించారు. కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనలో మృతులకు సంతాపంగా నగరంలోని బందర్ రోడ్ అంబేద్కర్ స్మృతి వనం వద్ద ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. కాశీబుగ్గ తొక్కిసలాటలో మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కూటమి పాలన భక్తులకు భద్రత కరువైందని వైసీపీ శ్రేణులు నినాదాలు చేశారు. కాశీబుగ్గ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు 25 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం వైసీపీ ముఖ్య నాయకులు దేవినేని అవినాష్, మల్లాది విష్ణులు మీడియాతో మాట్లాడుతూ దేవాలయాలకు వచ్చే భక్తుల భద్రత ప్రశ్నార్థకంగా మారిందన్నారు. భక్తులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఉందని సూచించారు. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే నిన్న కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో
ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి గల అటు తిరుమలలో కానివ్వండి, సింహాచలం అప్పన్న స్వామి దేవాలయంలో కానివ్వండి, నిన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కానివ్వండి, దర్శనానికి వచ్చే ప్రజలు ప్రాణాలకి రక్షణ లేకుండా దేవుణ్ణి చూడాలా లేకపోతే దేవుడి దగ్గరికి వెళ్ళాలా అని చెప్పనే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తుంది. ఈరోజు చనిపోయిన ఆ మృతులకి వాళ్ళ కుటుంబ సభ్యులకి మా ఒక సానుభూతిని తెలియజేసే కార్యక్రమం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు మేము చేస్తడం జరుగుతుంది. శ్రీకాకుళం జిల్లాకి సంబంధించిన కాశీబొగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట. అడిగితే ఈ ప్రభుత్వం ప్రైవేట్ టెంపుల్ మాకు సంబంధం లేదని చెప్పని చేతులు దులుపుకునే పరిస్థితి ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు కూడా. నేను ఒక్కటే అడుగుతున్నాను, దేవాదాయ శాఖ మంత్రి మాకు సంబంధం లేదంటాడు, హోమ్ మినిస్టర్ మాకు సంబంధం లేదంటారు. అంటే పబ్లిక్ ప్రాణాలంటే మీకు చులకనగా ఉన్నాయా? కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగినటువంటి తొక్కిసలాటలో మృతి చెందినటువంటి వారందరికీ కూడా వారి ఆత్మకు శాంతి చేకూరాలి అని చెప్పని ఉద్దేశంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కొవ్వొత్తుల ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం, మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి దేవాలయాల్లో జరుగుతున్నటువంటి సంఘటనల్ని మనం ఒకసారి పరిశీలిస్తే ఈ ప్రభుత్వ అధినేతలు, ఈ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు వెంకటేశ్వర స్వామి వారి ఆగ్రహానికి గురవుతూ ఉన్నారు. కార్తీక మాసం మహోత్సవాల సందర్భంగా తాళ్లయ్యపాలెంలోని శ్రీ శైవ క్షేత్రంలో ఈ నెల 5వ తేదీ నుండి 19వ తేదీ వరకు అతిరుద్ర యాగ మహోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు శివక్షేత్ర పీఠాధిపతి శివస్వామి తెలియజేశారు. ప్రారంభం రోజు గోపూజ, గురు ప్రార్థన, గణపతి పూజ, పుణ్య హవచనం, అగ్ని ప్రతిష్టాపన, మహాగణపతి హవనం నిర్వహించి అనంతరం అతిరుద్ర యాగం శాశ్వతంగా నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రదోష కాలంలో శ్రీ శైవక్షేత్రంకు ఉత్తర వాహినిగా ప్రవహిస్తున్న కృష్ణమ్మకు కోటిఫల తీర్థం ఘాట్లో హారతి సేవ జరుగుతుందని, అలాగే శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ కోటిలింగేశ్వర స్వామివార్ల దివ్య కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరగనుందని, ఈ కార్యక్రమాలలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. తాళయ్యపాలెంలోని శ్రీ శైవ క్షేత్రం నందు నవక్షత్ర పీఠాధిపతి శివస్వామి విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో కార్తీక మాస మహోత్సవాల సందర్భంగా నిర్వహించే అతి రుద్ర యాగ మహోత్సవ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా శివస్వామి మాట్లాడుతూ ఈ నెల 5 నుండి 19వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని, ప్రతిరోజు గురు ప్రార్థన, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, రుద్రయాగం వైభవంగా జరుగుతాయని వెల్లడించారు. ఈ సేవలతో పాటు శ్రీ శ్రీ రాజరాజేశ్వరీదేవి సమేత శ్రీ కోటిలింగేశ్వర స్వామివారి శాంతి కళ్యాణం, పూజల సేవ, అష్టోత్తర బాణాలింగార్చన, స్ఫటిక మహాలింగార్చన కార్యక్రమాలు జరుగుతాయని తెలియజేశారు. ప్రతిరోజు నది హారతి ఎంతో వైభవంగా జరుగుతుందని తెలియజేశారు. యాగ బ్రహ్మ కోడుగంటి సోమశేఖర శర్మ ఆధ్వర్యంలో వేదోక్తంగా శైవగామ రీతిలో ఈ కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు. ప్రతిరోజు నిత్యాన్నదాన కార్యక్రమం ఉంటుందని, 19వ తేదీ మహామంగళ పూర్ణాహుతి కార్యక్రమంతో ఉత్సవాలు ముగుస్తాయని వివరించారు. 14 రోజుల పాటు జరిగే ఈ విశేష కార్యక్రమాల్లో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులు కావాలని పిలుపునిచ్చారు. సంకల్పాలను సిద్ధింపజేస్తాయని చెప్పేసి మనకి అనాది కాలం నుంచి కూడా మనకు తెలియవస్తుంది. అటువంటి కార్తీక మాసంలో ఒకసారి పరమేశ్వరుడికి అభిషేకం చేస్తే రుద్రాభిషేకం అని మనం చెప్పుకుంటాం. అది ఏకాదశి రుద్రాభిషేకాలుగా, లఘురుద్రంగా, మహారుద్రంగా, అతిరుద్రంగా, అంటే ఒకసారి నమకపారాయణ చేస్తే ఒక అభిషేకం జరిగితే 14,141 సార్లు నమకపారాయణం, 1,331 సార్లు శమకపారాయణంతో అభిషేకము కానీ యాగం కానీ చేస్తే అది అతిరుద్ర యాగంగా మనకి భాసిల్లుతుంది. అటువంటి మహత్తరమైన కార్యక్రమాన్ని ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున నవంబర్ 5వ తారీఖు నుంచి నవంబర్ 19వ తారీఖు వరకు, అంటే మహాశివరాత్రి మహాపూర్ణావతి కార్యక్రమంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది.
ఈ అతిరుద్ర యాగాన్ని అత్యంత వైభవపేతంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కార్తీక మాసం 2వ సోమవారం సందర్భంగా కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి స్వయంభూగా వెలిసిన శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ కొండేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకోజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు చేసి కార్తీక దీపాలు వెలిగించారు. అర్చకులు కుందుర్తి మురళీ శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, క్షీరాభిషేకంతో పాటు ప్రత్యేక అభిషేకాలను శాస్త్రోక్తంగా చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.